జై వాసవి. గత 3 నెలల నుంచి కష్టపడి ఈ కార్యక్రమం ఒక దీక్షతో మొదలుపెట్టి ప్రపంచ రికార్డులో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించాలని 3 నెలల నుంచి శ్రమపడి 30,000 మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఈరోజు రికార్డు బ్రేక్ చేసినటువంటి మనందరూ ఆర్యవైశ్యులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అమ్మవారి ఆశీస్సులు, అమ్మవారి ఆత్మ అభిమానం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు అన్నా అని పిలుచుకుంటాను రేవంత్ రెడ్డి గారు మనం సాధించినటువంటి గిన్నిస్ వరల్డ్ రికార్డుకి ముఖ్య అతిథులుగా రావడం అనేది నిజంగానే మనమందరం కూడా చేసుకున్నటువంటి అదృష్టంగానే భావించాలి. నేనైతే ఊహించుకోలేదు ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని చేయగలనని. నాకు మరి తెలంగాణ వచ్చిన తర్వాత కార్పొరేషన్ కావాలని కొట్లాడినాము, కానీ 10 ఏళ్ళు కార్పొరేషన్ రాలేదు. రేవంత్ అన్న ముఖ్యమంత్రి అవ్వగానే తొలి 37 మంది చైర్మన్లను ప్రకటించిన దాంట్లో నన్ను కూడా కార్పొరేషన్ చైర్మన్గా ప్రకటించారు. మరి ఈరోజు ఈ వేదిక సాక్షిగా ఆర్యవైశ్యుల అందరి అనుబంధంతో రేవంత్ అన్న ఇచ్చినటువంటి ఈ పదవిని ఇంకా మీకు మంచి సేవ చేయాలని అనుకుంటున్నాను. నేను వారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి మన కార్యక్రమానికి మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే మరి మనకు వైశ్య కుల పెద్దలు, ఎక్కడికైనా ఎవరైనా పిలిస్తే ఎంబడే ఏ దానికైనా స్పందించేటటువంటి వ్యక్తి అయినటువంటి టీజీ వెంకటేష్ గారి తనయుడు టీజీ భరత్ గారు, ఐటీ శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్, వారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నుండి విచ్చేయడము నిజంగానే మనందరి అదృష్టంగా భావిస్తూ మరి వేదిక మీద నిజంగానే ఇది 102 గోత్రికులు ఉన్నటువంటి ఆర్యవైశ్య కులంలో వాసవి మాత అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్న రోజు 102 గోత్రికులు కుటుంబ సభ్యులు అంటే దంపతులతో ఆత్మార్పణ చేసుకున్నటువంటి మన కులంలో మరి అమ్మవారి 102 శ్లోకాలతో వాసవి పారాయణాన్ని రాయాలి అని నేను పీఠాధిపతుల్ని సంప్రదించినప్పుడు ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గురువులు, వైశ్య పీఠాధిపతులందరూ కూడా 16 మంది పీఠాధిపతులందరూ కూడా వారి సమీక్ష నిర్ణయం మేరకు 102 శ్లోకాలతో వాసవి పారాయణాన్ని మరి మన చింతల శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో రచింపబడినటువంటి ఈ 102 శ్లోకాల వాసవి పారాయణాన్ని ఈరోజు పెద్ద ఎత్తున మనం నమోదు చేసుకోబోతున్నాము. మన అదృష్టంగానే అలాగే కొణిజేటి రోషయ్య గారి నేతృత్వంలో జరిగినటువంటి వాసవి దేవాలయాల ఎండోమెంట్ రిలీజులు కూడా మన కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. ఇప్పుడు కూడా ఏది చేసినా మన కాంగ్రెస్ హయాంలోనే జరుగుతుందని ఒక గట్టి నమ్మకం నాకుంది. కాబట్టి అన్న ఈ కోరికని మన్నిస్తాడని నేను అనుకుంటున్నాను. ఇంతమందిని ఈరోజు ఇక్కడ పోగేసి మీరందరూ కూడా ఒక్కసారి రేవంత్ అన్నకి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని జయంతిని కూడా అధికారికంగా ప్రకటించాలని ఒక్కసారి జై వాసవి అని అనాలని గొంతు. ఈరోజు మరి కల్పన గారు చాలా రోజులు కష్టపడి ఈ పాటని వాసవి పారాయణం తను వేరే రాష్ట్రంలో ఉండి ఇక్కడికి వచ్చి ఉపవాసంగా ఉండి ఈ 102 శ్లోకాలని పాడి మనకు అందించారు. వారు కూడా ఈరోజు వేదిక మీద ఉన్నారు. మరి ఇంత మంచి వైశ్య కులంలో అవకాశం దొరికినందుకు నేను కూడా అదృష్టవంతురాలుగానే భావిస్తున్నాను. ఏదైనా కూడా ఆర్యవైశ్యులు దానాల్లో ధర్మాల్లో మంచి చేయడంలో ముందుంటారు. కాబట్టి
మరి ఆర్యవైశ్యులు భక్తితో కూడుకున్నటువంటి మన ఆర్యవైశ్యులు గుళ్ళు గోపురాలకి దాతలుగా ఉండేటటువంటి మన ఆర్యవైశ్యులకి ఇదొక చిన్న కోరికని మన్నించి మా కోరికను నెరవేరుస్తారని కోరుకుంటూ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేయడానికి కూడా ముఖ్య కారణం కూడా అన్నని తప్పకుండా ఈ కార్యక్రమానికి పిలవాలి, తప్పకుండా ఇది అడగాలి. ఆర్యవైశ్యులు అందరూ చాలామంది కార్పొరేషన్కి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ వేదిక ద్వారా అన్నయ్యని అడగడం జరుగుతోంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ముఖ్యమంత్రి గారికి, నా ఆర్యవైశ్య కుల పెద్దలకి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి నా ఆర్యవైశ్య బంధుమిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై వాసవి. జై వాసవి. సుజాత గారు, మీరు చెప్పినటువంటి ఆ కోరికని తప్పకుండా మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. ఇక మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అన్ని ధర్మాల పట్ల సమన్వయత్వాన్ని పాటిస్తూ ఉంటారు. అది హిందువులైనా, క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా సరే అందరికీ చేయూతను అందిస్తూ ఉంటారు. మన ధర్మం గురించి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలని వారు చేపడుతూ వస్తున్నారు. అది వేములవాడ గుడి కానివ్వండి, అలాగే భద్రాచలం అభివృద్ధి కానివ్వండి, అలాగే యాదగిరిగుట్ట బంగారు శిఖరం కానివ్వండి, త్వరలోనే జరగబోతున్నటువంటి గోదావరి పుష్కరాలని కూడా పెద్ద ఎత్తున చేపట్టబోతున్నటువంటి మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి ఆ వాసవి మాత ఆశీస్సులు పుష్కలంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అందరూ ఒక్కసారి మీ కరతాళ ధ్వనులతో వారిని అభినందించుతూ ఇవాల్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుల్ని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. సార్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత గారు, అదేవిధంగా ఆర్యవైశ్య మిత్రబృందం ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటుగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు టీజీ భరత్ గుప్తాను ఇక్కడికి ఆహ్వానించి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, దయానంద్ గారు, శాసనసభ్యులు సూర్యనారాయణ గారు, మాజీ శాసనసభ్యులు బిగాల గణేష్ గారు, ఇతర ముఖ్యమైన ఆర్యవైశ్య ప్రజాప్రతినిధులను, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది ఆర్యవైశ్య సోదరులు ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం